మీరు ఎఫ్డీస్, లిక్విడ్ ఫండ్స్, డెట్ మ్యూచువల్ ఫండ్స్ గురించి కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే నేను మీకు సింప్లిఫై చేస్తా. మనకి ఎఫ్డీస్ ప్రిడిక్టబుల్ ఇంకా స్టడీగా ఉంటాయి. ఇంకా 6.25 నుంచి 8.5% వరకు రిటర్న్స్ ఉంటాయి. కానీ ఆ ఇంట్రెస్ట్ మొత్తం ట్యాక్సిబుల్ ఉంటుంది. లిక్విడ్ ఫండ్స్ లో మీ మనీ కొన్ని రోజుల నుంచి 3 మంత్స్ వరకు ఉంచవచ్చు. ఇంకా 5 నుంచి 6% రిటర్న్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ మీరు 3 ఇయర్స్ కన్నా ఎక్కువే ఉంచితే మీ స్లాబ్ రేట్ గెయిన్స్ మీద ట్యాక్స్ పడుతుంది. అల్ట్రా షార్ట్ డ్యూరేషన్ ఫండ్స్ ఇక్కడ కొన్ని రోజుల నుంచి కొన్ని మంత్స్ వరకు స్ట్రెచ్ చేయొచ్చు. ఇంకా 5.5 నుంచి 7% వరకు కూడా మీరు ఎర్న్ చేయొచ్చు. కానీ 3 ఇయర్స్ కన్నా ముందే మీరు దీన్ని సెల్ చేస్తే అప్పుడు యాజ్ పర్ స్లాబ్ రేట్ దాని మీద ట్యాక్స్ పడుతుంది. లో డ్యూరేషన్ ఫండ్స్ ఇక్కడ 6 నుంచి 12 మంత్స్ వరకు టెన్యూర్ ఉంటుంది. ఇంకా 5.8 నుంచి 8% రిటర్న్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ 3 ఇయర్స్ కన్నా మీరు ముందే రిడీమ్ చేసుకుంటే ట్యాక్స్ ట్రీట్మెంట్ స్లాబ్ బేస్డ్ గా రిమైన్ అయ్యి ఉంటుంది. మనీ మార్కెట్ ఫండ్ ఇది 1 ఇయర్ ఉంటుంది. ఇంకా 5.7 నుంచి 7.2% రిటర్న్ కూడా ఉంటుంది. ఇది హైలీ వాలటైల్ అండ్ లో రిస్క్ కూడా. టాక్సేషన్ యాజ్ పర్ స్లాబ్ రేట్ ఉంటుంది. షార్ట్ డ్యూరేషన్ ఫండ్ ఇది 1 నుంచి 3 ఇయర్ వరకు ఉంటుంది. ఇంకా 6.5 నుంచి 8.5% రిటర్న్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 3 ఇయర్ కన్నా ముందే మీరు దీన్ని నమ్మితే స్లాబ్ రేట్ మీద ట్యాక్స్డ్ అవుతుంది. ఖచ్చితంగా ఈ వీడియోని అవసరం వాళ్ళకి షేర్ చేయండి. ఇంకా మా గ్రో తెలుగుని ఫాలో అవ్వండి.